సహజీవనం చేసి బిడ్డను కని ఇప్పుడు రేప్ కేసు పెట్టుడేంది అటుగా. సో ఇక్కడ చూసిరా ఎంత గమ్మతున్నది. ఇక సహజీవనం చేసింది అంటే లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నది. సహజీవనం చేసి ఒక బిడ్డని కన్నదట. మళ్ళీ ఓ బిడ్డని కన్నది. సో ఇప్పుడు ఒక బిడ్డని కన్నాక ఏం చేసింది, ఇప్పుడు రేప్ కేసు పెట్టింది అటుగా. సో లివింగ్ రిలేషన్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బంధం విఫలమైనంత మాత్రాన దాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించలేం. మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచన అటుగా. సో ఏం జరిగిందంటే లివ్ ఇన్ రిలేషన్షిప్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇద్దరి సమ్మతితో ఏర్పరచుకున్న బంధం నుంచి ఒకరు బయటకు వచ్చినంత మాత్రాన అది నేరం కిందకు రాదని స్పష్టం చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డాడని పార్ట్నర్పై ఆరోపణలు చేస్తూ ఓ మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ బివి నాగరత్న కీలక వ్యాఖ్యలు చేశారు. లివ్ ఇన్ రిలేషన్షిప్పై లైంగిక దాడులకు మధ్య ఉన్న తేడాను ప్రస్తావించారు. సో లివింగ్ రిలేషన్షిప్ అండ్ లైంగిక దాడికి మధ్య ఉన్న తేడా చెప్పినట్టుగా. సో ఇది లివింగ్ రిలేషన్షిప్ అంటే ఏంది, ఇద్దరు మంచిగా సమ్మతితోని ఇష్టపడి ఒకరినొకరు సహజీవనం చేస్తారు. ఇక సో ఇక లైంగిక దాడి అంటే అది వేరే ముచ్చట. ఇక అది వేరే ముచ్చట. ఇక లైంగిక అంటే ఆమె అత్యాచార యత్నం చేయడం కానీ వాళ్ళని కొట్టడము, సో వేరే వేరే ఉంటుంది అది. ఇక సో ఆ తేడా చెప్పినట్టుగా. ఈ కేసు లివ్ ఇన్ రిలేషన్షిప్కు సంబంధించినది. ఆమె పెళ్లి చేసుకోకుండానే సదరు వ్యక్తితో ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు అత్యాచారం దాడి అని ఆరోపిస్తుంది అని న్యాయమూర్తి పేర్కొన్నారంటూ మనం చూస్తూ ఉన్నాం. సో సుప్రీంకోర్టు లివ్ ఇన్ రిలేషన్షిప్పై సంచలన తీర్పు అయితే ఇచ్చింది. సో ఏందమ్మా, ఇప్పుడు నువ్వు మంచిగా సంవత్సరాలు కాపురాలు చేస్తారు, అంగీకారంతో మీరు సహజీవనం చేస్తారు, చేసి ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చిందట. మళ్ళీ ఆమె ఒక బిడ్డని కన్నది. ఇక కన్నాక ఇప్పుడు మధ్య ఇద్దరికి మధ్య గొడవలు అయ్యి ఇక బయటకు వచ్చిందామా. బయటకు వచ్చి ఇప్పుడు ఆయన నన్ను రేప్ చేసిండు, సో నా మీద దాడి చేసిండు, సో నాకు న్యాయం చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే, సో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇదేందమ్మా ఈ కేసు పెట్టుడేంది, నీకు నచ్చే మీ ఇద్దరికి నచ్చే సహజీవనం చేసుకున్నారు, లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారు, అది ఉన్నది కాక మళ్ళీ బిడ్డని అన్నారు. సో ఆ బిడ్డని కానీ మళ్ళీ ఈ కేసు పెట్టేందుకు ఈ కథ ఏంది, చల్ ఇది కరెక్ట్ లేదు, నీ మీద లైంగిక దాడి జరగలేదు, రేప్ జరగలేదు, ఎంత ఉత్తముచ్చట. సో మీరు మధ్యవర్తిత్వం ద్వారా మీరు ఏదైనా సెటిల్మెంట్ చేసుకొని పెద్ద మనుషులు పెట్టి కూర్చొని మాట్లాడుకొని సెటిల్మెంట్ చేసుకొని, సో దీని మీద మేము ఎలాంటి తీర్పు ఇవ్వలేము అని చెప్పి సో ఒక జడ్జిమెంట్ అయితే ఇచ్చేది. ఇక సో అంటే ఈ విషయం మీద మేము ఏం చెప్పలేము, బయట పోయి పెద్ద మనుషుల దగ్గర మాట్లాడుకొని సెటిల్మెంట్ చేసుకోరు ఇక అని చెప్పి చెప్పింది. సో ఇక్కడ ఇంకో విషయం ఏం చెప్పిందంటే, ఎవరైతే ఇప్పుడు ఆ బిడ్డ ఉన్నాడు, పుట్టిన బిడ్డ, ఆయనకు మాత్రం మెయింటెనెన్స్ మాత్రం ఇవ్వాల్సిందే, దాన్ని మాత్రం నువ్వు కోరవచ్చు. ఎందుకంటే మీ ఇద్దరు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నా సరే మీ ఇద్దరి సమ్మతితో ఆ బిడ్డ పుట్టింది కాబట్టి ఆ బిడ్డకు మాత్రం నువ్వు మెయింటెనెన్స్ అడగవచ్చు అని చెప్పి ఒక మాట అయితే చెప్పింది. ఇక సో ఇట్లా ఉన్నారు ఇక కథ చూస్తున్నాం కదా. ఇక ఎట్లా ఉన్నాయో హనీ ట్రాప్లు అని చెప్పి, మోసాలు అని చెప్పి, ఈ నమ్మకాలు అని చెప్పి, ఇక మంచిగా అంటే ఇక డబ్బులు డిమాండ్ చేస్తుంది ఇక. సో మా వాస్తవానికైనా పెళ్లి చేసుకుంటేనేమో కథ వేరే ఉండేది. పెళ్లి చేసుకుంటే మెయింటెనెన్స్ కింద భార్యగా హక్కులు పొందేది. సో ఆమె పెళ్ళే చేసుకోలేదు. సో ఇక వాస్తవానికి ఏంది, ఇది ఊర్లలో వేరే ముచ్చట మాట్లాడతారు. ఇది ఇక వేరే కథ ఉంటుంది. ఇక ఊర్లోకి పోతే ఈశ్వరి ముచ్చ మనం ఇంగ్లీష్లో బాగా లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటున్నాం, కానీ ఊర్లోకి పోతే భాష వేరే ఉంటుంది, ఇక కథ వేరే ఉంటుంది. సో ఇప్పటికైనా బంద్ చేయాలి, ఇదంతా బంద్ చేసి పెళ్లి చేసుకోవాలి మంచిగా. సో ఈరోజు ఆ మహిళ మీకు నచ్చకుండా ఉంటే మీరు డివోర్స్ తీసుకునే అవకాశం ఉండు మీకు. అదేవిధంగా మీకు కానీ మీ బాబుకు కానీ, బాబు పాప బిడ్డకు మెయింటెనెన్స్ వచ్చేది. సో ఇవన్నీ ఉండేవి, మీ హక్కులు పొందేవాళ్ళు. ఈరోజు మీ హక్కులు పొందలేని పరిస్థితి ఉన్నారు. ఏదంటే ఇక సెటిల్మెంట్ చేసుకోవాలి. పెద్ద మనుషులు కుదరబెట్టి, అరే భయ్ ఏంద్ర కథ కలిసి ఉండరా. సో కలిసి ఉండకపోతే మరి ఏమి ఇస్తారో భయ్ ఆమెకు, ఆమె ఏం అడుగుతుందో అడుగుతారు. ఇక సో సెటిల్మెంట్ చేసుకొని కథం దుకాణం మంది. ఇక మరి బిడ్డను ఏం చేస్తారా బాబు, ఆమె చదువుకుంటుందా, నువ్వు చదువుకుంటావా, లేకపోతే అనాథాశ్రమానికి ఇస్తారా, ఏం కథ మరి ఇదేం పంచాయతీ. ఇట్లా పాడబడ్డారు, ఇట్లా తయారయ్యారు. ఇదే మారాలి, ఇది మన కల్చరే కాదని చెప్తా ఉన్నాం కదా. సో ఇది జరుగుతుంది ఇక.